దర్శక దిగ్గజం కేవీ రెడ్డి, నటరత్న ఎన్టీఆర్లది గురు శిష్యుల బంధం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్కు ఆయన మార్గదర్శకులు కూడా. కేవీ రెడ్డి దగ్గర నేర్చుకున్న ఎన్నో అంశాలను ఆ తర్వాతి కాలంలో ఆచరణలో పెట్టారు ఎన్టీఆర్. ఆయనతో 10 చిత్రాలు రూపొందించారు కేవీ రెడ్డి. మరో విషయం ఏమిటంటే కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాల్లో కొన్ని తప్ప మిగిలినవన్నీ విజయ సంస్థ నిర్మించినవే. వాటిల్లో ఎన్టీఆర్ హీరో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బు కంటే మాటకు ఎక్కువ విలువ ఇచ్చేవారు కేవీ రెడ్డి. విజయ సంస్థతో ఎంతో అనుబంధం ఉన్న ఉమా, చండీ, గౌరీ శంకరుల కథ చిత్రం ఫ్లాప్ కావడంతో నిర్దాక్షిణ్యంగా ఆయన్ని బయటకు పంపేశారు విజయ అధినేతలు. ఆయనకు ఇచ్చిన కారు కూడా వెనక్కి తీసుకున్నారు. ఒక పక్క ఈ అవమాన భారం, మరో పక్క ఆర్థిక సమస్యలు చివరి రోజుల్లో కేవీ రెడ్డిని కృంగదీశాయి. తన కుమారుడిని పై చదువులకు పంపించడానికి చేతుల్లో డబ్బు లేదు. ఎవరినో అడగడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఒకరోజు ఉదయాన్నే బజుల్లా రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఎన్టీఆర్, ఆయన సోదరుడు త్రివిక్రమరావు ఆఫీసులో ఉన్నారు. కేవీ రెడ్డిని చూడగానే మొదట ఆశ్చర్యపోయినా ఎదురుగా వెళ్ళి సాదరంగా ఆహ్వానించారు. ముగ్గురు లోపల కూర్చున్న తర్వాత కేవీ రెడ్డి విషయంలోకి వచ్చేస్తూ, రామారావు, మా అబ్బాయిని విదేశాలకు పంపించడానికి 40,000 రూపాయలు కావాలి. ఆ డబ్బు నువ్వు సర్దుతావనే నమ్మకంతో వచ్చాను. అయితే అప్పుగానో దానంగానో ఇస్తే మాత్రం నేను తీసుకోను. నన్ను ఒక దర్శకుడిగా ఉపయోగించుకో. ఓ సినిమా ప్లాన్ చేయి, నేను దర్శకత్వం వహిస్తాను అని అడిగారు. గురువుగారు, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం మీరే. మీతో సినిమా తీయడం నా అదృష్టం. నా దగ్గర చాణక్య శబదం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ సత్య స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. సెలక్షన్ మీ ఇష్టం అన్నారు ఎన్టీఆర్. కేవీ రెడ్డి శ్రీకృష్ణ సత్య స్క్రిప్టును ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ వెంటనే 40,000కు చెక్కు రాసి కేవీ రెడ్డి గారికి ఇచ్చారు. ఈ విషయాన్ని 10 మందితో ఆనందంగా చెప్పుకున్నారు కేవీ రెడ్డి. రామారావు నాతో సినిమా తీస్తున్నాడయ్యా, హిట్ చిత్రం తీసి సంతోషంగా జీవితాన్ని చాలిస్తాను అని. కోడలు దిద్దిన కాపురం చిత్రం సూపర్ హిట్ తర్వాత నందమూరి సోదరుని నిర్మించిన చిత్రం శ్రీకృష్ణ సత్య. అంతేకాదు, భారీ బడ్జెట్తో తొలిసారి రంగుల్లో నిర్మించిన ఈ సినిమా కూడా శ్రీకృష్ణుడికి సత్యభామకు ఉన్న అనుబంధం ఈ చిత్ర ఇతివృత్తం. సత్యభామగా జయలలితను ఎన్నుకున్నారు. ఎస్వి రంగారావు, కాంతారావు, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, రాజనాల, ధూళిపాళ, నాగయ్య, రమణారెడ్డి, దేవిక వంటి ప్రముఖ తారాగణం ఇందులో నటించారు. విజయ సంస్థ టీం పింగళి, మార్కస్ బార్ట్లే, పెండ్యాల, మాధవపెద్ది గోఖలే ఈ సినిమాకు పనిచేశారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా, అహిరావణుడిగా, శ్రీకృష్ణుడిగా నటించారు ఎన్టీఆర్. 1971 జనవరి 22న వాహిని స్టూడియోలో శ్రీకృష్ణ సత్య షూటింగ్ మొదలైంది. అదే రోజున వాహిని స్టూడియోలో ఏఎన్ఆర్ నటించే ప్రేమ నగర్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కావడం గమనార్హం. శ్రీకృష్ణ సత్య ప్రారంభించే నాటికి కేవీ రెడ్డి ఆరోగ్యం అంతంత మాత్రమే. హై బీపీ, డయాబెటీస్తో బాధపడుతున్నారు. కంటి చూపు కూడా సరిగ్గా ఆనడం లేదు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత కేవీ రెడ్డి తన అశక్తతను వ్యక్తం చేస్తే మరేం పర్వాలేదని, మీరు సెట్లో కూర్చుంటే చాలని ఎన్టీఆర్ చెప్పి ఆయన పర్యవేక్షణలో చాలా సన్నివేశాలు తనే తీశారు. పేరు మాత్రం కేవీ రెడ్డిది వేశారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీరామ, శ్రీకృష్ణ, రావణ పాత్రలు పోషించారు. ఎస్వి రంగారావు మహిరావణ, దుర్యోధన పాత్రల్లో నటించారు. జయసింహ, రేచుక్క పకటి చుక్క తరువాత ఎన్టీఆర్ సొంత చిత్రంలో ఎస్వీఆర్ నటించడం ఇందులోనే. వీరిద్దరూ కలిసి నటించిన చివరి పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ సత్య కావడం విశేషం. 1971 ప్రారంభంలో విడుదలైన శ్రీకృష్ణ విజయం చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, ఎస్వీఆర్ కాలయవనునిగా నటించారు. ఆ సినిమాలో వసుంధరగా నటించిన జయలలిత ఈ చిత్రంలో సత్యభామగా నటించారు. దేవిక రుక్మిణిగా, కాంతారావు నారదుడిగా, వసంతకుడిగా పద్మనాభం, సత్రాజిత్తుగా రాజనాల, అహిరావణుడిగా త్యాగరాజు, ఆంజనేయుడిగా అర్జ జనార్దనరావు, ధృతరాష్ట్రుడిగా నాగయ్య, కర్ణుడిగా ధూళిపాళ, ద్రోణుడిగా మాధవ పెద్ద సత్యం, అశ్వత్థామగా ప్రభాకర రెడ్డి, శకునిగా ఆనందమోహన్, లక్ష్మణుడిగా నాగరాజు, దుశ్శాసనుడిగా జగ్గారావు, భీష్ముడిగా మిక్కిలినేని, ద్రౌపదిగా ఎస్ వరలక్ష్మి, జాంబవతిగా వై విజయ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ సొంత చిత్రాలకు ఆయన రూమ్మేట్ టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించేవారు. కానీ కేవీ రెడ్డికి పెండియాల అంటే అభిమానం ఉన్న కారణంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పెండియాలను తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా మరికొన్ని చిత్రాలకు పెండియాలనే సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ కృష్ణునిగా నటించిన శ్రీకృష్ణ అవతారంలో తిరుపతి వెంకట కవులు రాసిన రాయబారం పద్యాలు ఉపయోగించుకున్నారు. అందులో ఘంటసాల పాడిన ఆ పద్యాలను ఇందులో ఎస్పి బాలుతో పాడించడం విశేషం. ఇందులోని ఘంటసాల పాడిన అలుక మానవే చిలుకల కులికి, ప్రియా ప్రియా మధురం పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే యేసుదాసుతో పాడించిన శ్రీరామ జయరామ జయ జయరామ పాట కూడా ఆ రోజుల్లో అందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తి అలరించింది. 1971 నాటికి తెలుగులో కలత చిత్రాల నిర్మాణం బాగా పెరిగింది. ఆ ఏడాది 7 రంగుల చిత్రాలు విడుదలయ్యాయి. వాటిల్లో ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. అలాగే హీరో కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు, శోభన్ బాబు నటించిన కళ్యాణ మండపం చిత్రాలు హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ 1971లో 9 చిత్రాల్లో నటించారు. ఇందులో 1 తప్ప మిగిలినవన్నీ బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే. కాకపోతే ఆయన నటించిన శ్రీకృష్ణ విజయం, అదృష్ట జాతకుడు, పవిత్ర హృదయాలు చిత్రాల్లో పాక్షిక వర్ణ దృశ్యాలు ఉన్నాయి. అయినా ఇతర హీరోల రంగుల సినిమాల ముందు ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు వెలవెలబోయాయి. ఈ విషయంలో ఆయన అభిమానులు ఎంతో బాధపడ్డారు. అందుకే వారికి ఆనందం కలిగించడం కోసం శ్రీకృష్ణ సత్య చిత్రాన్ని భారీ వ్యయంతో పూర్తి రంగుల్లో నిర్మించారు ఎన్టీఆర్. డిసెంబర్ 24న 24 రేళ్లతో అప్పటికి తెలుగులో అతిపెద్ద నిడివి గల సినిమాగా విడుదలయ్యింది. నిడివి ఎక్కువైన కారణంగా శ్రీకృష్ణ సత్య అనుకున్న ఘన విజయం సాధించలేదు. అయినా 26 కేంద్రాల్లో 50 రోజులు, 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తన గురువు కేవీ రెడ్డి తీసిన చిత్రాన్ని ట్రిమ్ చేయడానికి ఎన్టీఆర్ ఇష్టపడలేదు. దాంతో ఈ సినిమాను రిపీట్ రన్నుగా విడుదల చేయడానికి కూడా ఎన్టీఆర్ అంగీకరించలేదు. 16 ఏళ్ల తరువాత ఈ చిత్ర నిడివిని 18 ఏళ్లకు తగ్గించి 1987లో విడుదల చేశారు. అప్పుడు శ్రీకృష్ణ సత్య బాగా ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.